ఉంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు గాదె వెంకటేశ్వరరావు గారు జనసేన అధికార ప్రతినిధి ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే. మొత్తంగా జనంలోకి జనసేన కాన్సెప్ట్ తో జనసేనాని వెళుతూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో అంటే గ్రామ స్థాయి నుంచి కూడా పార్లమెంట్ స్థాయి వరకు పార్టీని పటిష్టం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏంటి మొత్తంగా ఏం జరగబోతుంది? జనసేనలో ఒక గ్రాస్ రూట్ నుంచి ప్రక్షాళన చేయబోతున్నారా? డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా అండి. ఏదైతే ఒక రాజకీయ పార్టీగా జనసేన పార్టీ ఆవిర్భవించిందో అప్పటి నుంచి కూడా అంచెలంచెలుగా ప్రణాళికతో ఒక ఐడియాలజీతో ముందుకెళ్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. చూస్తూనే ఉన్నారు. వచ్చి రాగానే నాకేదో అధికారం రావాలనే ఆశతో కాకుండా ఒక ఆశయం కోసం ముందుకెళ్లే క్రమంలో ఖచ్చితంగా టైం తీసుకుంటుందని తెలుసు ఆయనకి. అదే ఆలోచనతో ఇప్పుడు ముందుకు వస్తూ గడిచిన 10 సంవత్సరాలు కూడా స్టెప్ బై స్టెప్ వస్తూ ఉన్నాం. ఆల్రెడీ మాకు కమిటీలు ఉన్నాయి. వాస్తవానికి ఏంటంటే ప్రతి జిల్లాలో కూడా మండలంలో గ్రామ స్థాయి నుంచి కమిటీలు ఉన్నాయి. ఏదైనప్పుడు కూడా ఇప్పుడు అధికారంలో భాగస్వామిగా ఉన్నాము. సో అవి వేసి కూడా 3 ఏళ్ళు అయిపోయింది. కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇంకొంచెం బలోపేతం దిశగా వెళ్లే ఆలోచనతో ఇవాళ కొత్తగా గ్రామ స్థాయి నుంచి కూడా ఒక 5 మెన్ కమిటీ లాగా వేస్తే ఏదో ఒకళ్ళనే పెట్టి ఒకళ్ళతో ఇబ్బంది పడే కంటే ఒక కలెక్టివ్ గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తో నడపాలనే ఒక ఆలోచన అనేది ఒక ఎందుకంటే రాజకీయాల మార్పు తీసుకురావాలనే ఒక పదం ఎప్పుడు కూడా ఇక్కడ ఇంకొక టాక్ కూడా వినిపిస్తుంది. రాజకీయాల్లో మనం చూస్తున్నాం ఎప్పుడు ఎవరు ఏ పార్టీలోకి ఎటు జంప్ అవుతున్నారో తెలియట్లేదు. కాబట్టి ఖచ్చితంగా క్షేత్రస్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరికి ఒక ఆల్టర్నేట్ ఉండాలని కూడా జనసేన అధినేత భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఆ విధంగా ఈ గ్రూపుల రూపకల్పన జరుగుతుందని మనం భావించచ్చంటారా? లేదండి, అట్లాంటి ఆలోచన మా పార్టీలో ఎప్పుడు ఉండదు. మా పార్టీలో ఉన్న వాళ్ళు ఇంకోసారికి వెళ్ళిపోతారేమో, దూకుతారని కడమ పార్టీ లాగా మా దగ్గర కాదు. ఎందుకంటే అదే చెప్తున్నాం, మాకు ఆశ కాదు, మాది ఒక ఆశయం. జనసేన పార్టీ ఒక ఆశయంతో ఉన్నది. ఆశతో ఉన్న వాళ్ళు ఇక్కడ లేరు. ఒక ఆశయం కోసం వచ్చిన మేమందరం కూడా పదవులు అధికారం ఉందా లేదని గతంలో ఇదే జనసేన నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించిన దాఖలాలు ఉన్నాయి కదా, ఏం చెప్తారు? అది ఎప్పుడో జరిగిపోయినది. అది అతను ఆశతో వచ్చాడు, ఆశతో వెళ్ళిపోయాడు, అక్కడతో పోయింది. కానీ మా ఆశయం ఆగలేదు కదా. మా ఆశయంతోనే మేము ముందుకు వస్తున్నాం. ఇవాళ మా ఆశయంలో మేము ఏమైతే అనుకున్నామో అవి తీర్చడానికి అనువుగా 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు ఏ రకంగా గెలిచామో అట్లా అది మాది ఆశయం. మాది ఆశతో వచ్చిన వాళ్ళు అక్కడితో పోతారు, కానీ మాది ఒక ఆశయంతో వెళ్తున్నాం కాబట్టి ఆ ఆశయంలో భాగంగానే ఉన్నాం. మేము ఏదో జంపింగ్ లో అటు ఇటు పోతారనే ఆలోచనతో అయితే కాదు. మరి స్టాండర్డ్ గా పార్టీ కోసం, ఆ పార్టీ కోసం ఉన్నటువంటి పార్టీ ఎందుకోసం అనేది రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన. ఒక ఆశయంతో పెట్టినటువంటి పార్టీ కాబట్టి ఆ ఆశయంతో ముడిపడినటువంటి వాళ్ళు, అట్లా ఉండగలిగినటువంటి వాళ్ళతోనే ఒక కమిటీలు అనేది రూపకల్పన గతంలోనూ అట్లాగే చేశారు, రేపు కూడా అంతే జరుగుతుంది. వెంకటేశ్వర గారు, ఏ రాజకీయ పార్టీ అయినా ఆ రాజకీయ పార్టీ ముఖ్య ఉద్దేశం రాజ్యాధికారం, అంటే ఖచ్చితంగా అధికారాన్ని చేపట్టాలి ఆ రాష్ట్రంలో లేదంటే దేశంలో అనేది ప్రతి రాజకీయ పార్టీ కూడా అదొక తలమానికంగా పెట్టుకుంటుంది, అదొక ట్రేడ్ మార్క్. సో ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగుతున్నారు. రేపు ప్రభుత్వాన్ని ఏర్పరిచే దిశగా ఏమైనా అడుగులు వేయబోతున్నారా? ఇవన్నీ అందుకోసమేనా ఇంకా బలాన్ని స్ట్రెంథెన్ చేసుకుంటూ ముందుకు సాగటం ఏంటి, ఏం చెప్తారు? మేబీ ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఎవరైనా ఇప్పుడు మేము ఒక పని చేయాలండి. ఇప్పుడు వెళ్తున్నాను, ఒక రోడ్డు పాడైపోయి పెద్ద పెద్ద గుంటలు గోతులు ఉన్నాయి. వెంటనే అది నాకు అధికారం ఉంటేనే నాకు అధికారులతో మాట్లాడి దాన్ని చేపించగలిగేటటువంటి అవకాశం ఉంటది. ఆ అవకాశమే కదా. అప్పుడు మేమేమనుకుంటున్నామంటే మాకు అధికారం అనేది మాకు ఒక అవకాశం, ప్రజలకు మంచి చేయడానికి, అభివృద్ధికి ఎక్కడ అవసరమో అది చేయడానికి ఒక అవకాశంగా మేము ఎంచుకున్నాం. అంతేగాని దాన్ని ఒక అవకాశం అంటే ఆ అవకాశాన్ని వాళ్ళు చూస్తున్నాం మనం ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారు రాజకీయ నాయకులందరూ కూడా. ఒకసారి అధికారం వస్తుంది ఏ రకంగా వాళ్ళ సొంతాన్ని కొడుకున్నారు. కానీ ఇక్కడ జనసేనలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రజలే ముఖ్యం, వేరే అది కదా. అసలు జనంతో నిండినటువంటిది సేన. జనసేన జనం కోసమే పార్టీ అనేది ఏదైతే మేము ఒక రూపకల్పనతో ఒక నామం కూడా దానికి ఒక నామకరణం చేసి పెట్టాడో పవన్ కళ్యాణ్ గారు, అదే ఆశయం అది. నాయకులు కూడా అంతే, వారిని కూడా చూడండి ఎక్కడైనా సరే ఎవరైనా తప్పు చేస్తే సొంత పార్టీ వాళ్ళు కూడా చూడను అని కరాఖండిగా చెప్తున్నటువంటి నాయకుడు ఎక్కడ చూసారు మీరు? రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు, ఫోన్ ఇన్ లో వచ్చి మీ విలువైన